అనపర్తి నియోజకవర్గంలో రామేశ్వరం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం జరిగిందని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు. గ్రామంలో పెంచిన 3,000 రూపాయల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెన్షనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తరువాత దపదపాలుగా పెన్షన్ 3,000 రూపాయలకు పెంచుతానని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన తరువాత పెన్షన్ దపదపాలుగా పెంచుతూ 3,000 రూపాయలు చేశారని, గతంలో ఏ ప్రభుత్వము ఈ విధంగా పెన్షన్ 3,000 రూపాయలు ఇవ్వలేదని అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి చిత్రపటానికి పెన్షన్ లబ్ధిదారులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం రామేశ్వరం గ్రామానికి చెందిన కొటికలపూడి సుబ్రహ్మణ్యం, ఆర్ఎంపీ డాక్టర్ షేక్ బాబ్జీ, కొటికలపూడి సత్యనారాయణ, కోల చక్రం, నున్న రాజేంద్ర, కొటికలపూడి చక్రం, కొటికలపూడి సంతోష్, కొటికలపూడి బాబ్జీ, కొటికలపూడి శ్రేణులతో పాటు మరో 31 మంది జనసేన పార్టీ శ్రేణులు శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి వెంకటరమణ, ఎంపీపీ కేత తులసి శ్రీనివాస్, గ్రామ సర్పంచుల సమైక్య అధ్యక్షుడు వేండ్ర గ్రామ సర్పంచ్ కోసూరు శ్రీనివాస్, నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షులు రొంగల అప్పాజీ, సర్పంచ్ కొటికలపూడి చిన్నబాబు, గాజుల మణికంఠ, కొటికలపూడి నాగవెంకట గణేష్, కొటికలపూడి గోపి, డి వీరబాబు, కొటికలపూడి రమణ, ఎన్ రాజు, జగన్నాథం, లావు ప్రసాద్, గంగుమళ్ళ ఈశ్వర సుబ్రహ్మణ్యం, వై రాజా, జి దుర్గాప్రసాద్, తిరుమలశెట్టి వెంకటరమణ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మేము ఎంత ఇచ్చాము, మీరేమి ఇచ్చారా అన్నది ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు. కానీ ఏదో రాజకీయం కాబట్టి అవాకులు చవాకులు మాట్లాడడం ఆయన మానుకోవాలి. రాజకీయంగా చేసుకోవాలి, కానీ అటువంటి తప్పుడు రాజకీయాలు మాత్రమే చెయ్యం. ఇంకో విషయం కూడా చెప్తాను, ఆయన మెంటాలిటీ ఎలాంటిది అంటే, మొన్న 13 మందిని జనసేన, 12 మంది జనసేన, ఒక వైఎస్ఆర్ జాయిన్ చేసుకున్నాడు. జాయిన్ చేసుకుని రామేశ్వరం అంతా పసుపుమయం అంట. మరి ఆయన చెప్పడం, ఈవేళ సుమారు 40 మంది జనసేన సోదరులు ఈవేళ జాయిన్ అవుతున్నారు మాకు. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, జనసేన అంటే తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షం, అంటే మిత్రులకే వెన్నుపోటు పొడిసి వాళ్ళనే లాక్కున్నాడు అనమాట. అది ఆయన పద్ధతి. ఎవరినన్నా మనం జాయిన్ చేసుకుంటే మనం వ్యతిరేక పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకోవాలి, కానీ మిత్రద్రోహం చేయకూడదు. ఆ రోజున చంద్రబాబు నాయుడు ఏ రకంగా మరి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి మిత్రద్రోహం ఇచ్చేసాడు, అదేవిధంగా ఈ రోజున మరి మిత్రద్రోహం ఏ రకంగా చేశాడు అన్నది తనే చెప్పాలి. సో అందుకే జగన్ అన్న ఈ 3 సంవత్సరాల్లో మనకి కరోనాలో ఫైనాన్షియల్గా వీక్ అయిపోయి పేదల కష్టాల్లో ఉన్నారు కాబట్టి సంక్షేమ పథకాలు రన్ చేస్తున్నారు. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోలో ప్రతి దాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నా. అలాగే ఈరోజు నేను ఎప్పుడు మా నాన్నగారి గురించి చెప్పనండి, ఎందుకంటే మా నాన్నగారు 20 సంవత్సరాలు, ఆయనకి 20 సంవత్సరాలు ఉండగా రాజకీయం స్టార్ట్ చేశారు. అంటే ఆయన రాజకీయ అనుభవం కన్నా నా వయసు చాలా చిన్నది, నేను చెప్పలేను కూడా. ఎందుకంటే రామేశ్వరం ప్రజల్లో మా డాడీ గురించి రామేశ్వరం ప్రజలకు తెలిసినంత కూడా నాకు తెలియదు.